హాయ్, దిస్ ఇస్ తురగా శ్రీరామ్, బిగ్ బాస్ అనలిస్ట్. ఆఖరి 2 రోజుల్లోకి వచ్చేసాం. సో ఈ 2 రోజుల్లో మీరు అనుకున్న వాళ్ళని గెలిపించుకోగలిగితే సంతోషం, లేకపోతే కనుక మీరే నిరాశకు గురవుతారు. సో ఇమ్మీడియట్గా ఎవరైతే మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉంటారో బిగ్ బాస్లో వాళ్ళకి మ్యాక్సిమం ఓట్లు వేయడానికి ప్రయత్నం చేయండి, గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఉన్నంత వరకు చూస్తే మాత్రం ఆ బిగ్ బాస్ సంబంధించి ఇంకా మాట్లాడుకోవడానికి లాస్ట్ వీక్లో మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఎవరో గెస్ట్లు వస్తున్నారు, వాళ్ళ మొహాల స్టార్ మా చూసే వాళ్ళకి తెలుస్తాయి. మిగతా ఛానల్స్ చూసే వాళ్ళకి వాళ్ళ మొహాలు కూడా తెలియదు. సరే, ఎవరెవరో వస్తున్నారు, ఏదో కాసేపు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, ఏదో చిన్న టాస్క్ ఆడుతున్నారు, ఏదో 5,000కి 10,000కి 15,000కి ఏదో టాస్క్ ఆడి ఏదో ఆ డబ్బులు అన్నీ కూడా బీబీ వాళ్ళకి వచ్చేలాగా చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఎవరు ఏది పెట్టినా కూడా అన్నీ బిగ్ బాస్ టీంలో గెలుస్తున్నాయి. దానికి ఒక కారణం ఏంటంటే బిగ్ బాస్ టీంకి రెగ్యులర్గా ఈ టాస్క్లన్నీ ఆడడం అలవాటు అయిపోయింది గత 100 రోజుల నుంచి కూడా. కాబట్టి వాళ్ళు ఏ టాస్క్ అయినా ఈజీగా చేసేస్తారు. వీళ్ళకి అలవాట్లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు. రెండోది ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు ఏదో 55 లక్షలకు అంత ఫిక్స్ అయినట్టున్నారు ఫైనల్ అమౌంట్. ఆ అమౌంట్ వచ్చేదాకా దాన్ని పెంచుకుంటూ పోవాలి. దానికోసం అని చెప్పి ఈ బిగ్ బాస్ టీంలో గెలిచేలాగా అలా అవకాశం ఉండేలాగా పెడుతున్నారు. సరే, బిగ్ బాస్ టీంలో గెలుస్తున్నాయి, ఓకే, అది పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళు ఏదో వస్తున్నారు, మాట్లాడుతున్నారు, పోతున్నారు. అయితే ఓటింగ్ ఇప్పుడు మనం ఈ లాస్ట్ 2 రోజుల్లో అవన్నీ మాట్లాడుకుంటే టైం వేస్ట్. సో ఓటింగ్ అనేది ఇప్పుడు చాలా బీభత్సంగా నిఖిల్కి జరుగుతోంది. దాదాపు అంతే బీభత్సంగా గౌతమ్ కృష్ణ జరుగుతోంది. మిగతా వాళ్ళకి ఆ స్థాయిలో జరగట్లేదు. మిగతా ముగ్గురికి, ఇద్దరికీ కూడా ఏదో పెద్ద జనరల్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎలా క్యాన్వాసింగ్ చేస్తారో అలా క్యాన్వాసింగ్లు చేస్తున్నారు. చివరికి ఏ స్థాయికి వచ్చారు అంటే కొన్ని చోట్ల అయితే పాల ప్యాకెట్లు పెడుతున్నారంట. ఓ పాంప్లెట్, పలానా మా క్యాండిడేట్కి మీరు ఓట్లు వేయండి, మీరు 10 ఓట్లు కనుక మా క్యాండిడేట్కి వేస్తే మీకు 2 పాల ప్యాకెట్లు ఫ్రీ అని చెప్పి అట్లా కొంతమంది చేస్తున్నారు. అట్లా రకరకాలు. అంటే మామూలు బయట ఎలా క్యాన్వాసింగ్ జరుగుతుందో ఎలక్షన్లకి, పంచాయతీ ఎలక్షన్లకి, లేదంటే ఎమ్మెల్యే ఎలక్షన్లకి, ఎంపీ ఎలక్షన్లకి ఎలా క్యాన్వాసింగ్ జరుగుతుందో అట్లా క్యాన్వాసింగ్ కూడా మొదలుపెట్టారు. ఆన్లైన్ క్యాన్వాసింగ్ మాత్రమే కాకుండా డోర్ టు డోర్ పాంప్లెట్లు పెట్టడం ఇవి కూడా మొదలుపెట్టారు. దానితో 2 పాల ప్యాకెట్లు ఇంకోటో ఏదో అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. మరి ఆ స్థాయికి వెళ్ళిపోయింది అంటే మరి బిగ్ బాస్ ఒక రకంగా చూస్తేనేమో బిగ్ బాస్లో ఏమన్నా గెలవాలి, ఎలా అయినా గెలవాలన్న తాపత్రయం. రెండోది, ఒక రియాలిటీ షోని మరీ ఈ స్థాయికి తీసుకొచ్చేసి మరీ ఇంతలాగా పెద్ద పెద్ద సీరియస్ ఎలక్షన్ లాగా చేయాలా అన్నది ఒకటి. ఎనీవే, ఎవరి ఉత్సాహం వాళ్ళది, ఎవరి పిఆర్ వాళ్ళది. ఆ పిఆర్లు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి కాబట్టి పిఆర్లు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు కష్టపడుతున్నారని అందరం, ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఏదో రకంగా వాళ్ళ క్యాండిడేట్ని వాళ్ళు గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఆ క్యాండిడేట్ల తరఫున బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ పిఆర్లకి ఏదో కావాల్సింది ఇస్తూ వాళ్ళు పిఆర్ పబ్లిక్ రిలేషన్ పెంచుకునేలాగా వాళ్ళ ఇంట్లో వాడు గెలవాలి, వాళ్ళ అబ్బాయో వాళ్ళ తమ్ముడో వాళ్ళ అన్నయ్యో ఎవడో కాంటెస్టెంట్గా ఉన్నాడు కాబట్టి వాడిని గెలిపించుకోవాలని ఇంట్లో వాళ్ళు కూడా తాపత్రయపడుతున్నారు. తప్పేం లేదు ఇదంతా. సో ఇదంతా జరుగుతుంది. అయితే ఎంత ప్రయత్నం చేసినా కూడా నిఖిల్, గౌతమ్ స్థాయికి మిగతా వాళ్ళని దగ్గర దాపులో లేరు. అందువల్ల ఒక 47, 48, 49% మధ్య నిఖిల్కి ఓటింగ్ పడుతుంది. అంటే అద్భుతంగా భారీ స్థాయిలో పడుతున్నట్లు లెక్క. అట్ ది సేమ్ టైం 37, 38% దాకా కూడా గౌతమ్ కృష్ణకి పడుతుంది. 10% తేడా ఉంది. మొన్నటిదాకా 13% దాకా కూడా వెళ్ళింది. ఆ తేడా అనేది 13% దాకా కూడా కనపడింది ఒక టైంలో. మళ్ళీ 10%కి వచ్చింది. 10% అంటే ఏదో పెద్ద మార్జిన్ అనేది కూడా అనుకోకర్లా. ఎందుకంటే పడే ఓట్లను బట్టి ఆ పర్సంటేజ్ అంత పెద్ద తేడా ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఓటు వచ్చింది, మీకు 2 ఓట్లు వచ్చినాయి. అప్పుడు మీకు 100% మీకు నాకన్నా ఎక్కువ ఉన్నట్లు లెక్క, డబుల్ ఉన్నట్లు లెక్క. సో కానీ ఒక్క ఓటు తేడా వస్తే మీరు నేను సమానం అయిపోతాం. 2 ఓట్లు తేడా వస్తే నేను గెలుస్తా, మీరు ఓడిపోతారు.
సో అందువల్ల ఈ పర్సంటేజ్ గురించి పెద్ద పట్టించుకోగల. ఒక్క 5-10 వేలు ఓట్లు కనుక తేడా వచ్చేస్తే నిఖిల్కి ఒక 5,000 ఓట్లు తగ్గడమో, లేదంటే ఒకేసారి గౌతమ్కి 10,000 ఓట్లు పెరగడమా, ఏదైనా జరిగితే రిజల్ట్లు తారుమారు అయిపోతాయి. అది కాకుండా ఇప్పుడు మనం ఇదన్నీ మాట్లాడుకుందంతా కూడా అన్అఫీషియల్ ఓటింగ్. ఇదంతా అన్అఫీషియల్ ఓటింగ్లో ఈ పిఆర్లో వేసేస్తుంటారు, వాళ్ళే గుద్దేస్తుంటారు. కానీ అఫీషియల్ ఓటింగ్ వచ్చేసరికి ఎవరికాళ్ళు వేస్తారు. ఎవరికాళ్ళు వేసినప్పుడు ఇంతమంది వేస్తారా వేయరా అనేది డౌట్. సో అన్అఫీషియల్ ఓటింగ్లో పడినంత ఓటింగ్ అఫీషియల్ ఓట్లో పడుతుందని అనుకోవడం లేదు. ఎందుకంటే గతంలో అనేకమైన ఉదాహరణలు అలా ఉన్నాయి. ఎందుకంటే అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం పలానా వాళ్ళు విన్నర్ అవుతారు అనుకుంటే వేరే వాళ్ళు విన్నర్ అయిన సందర్భాలు అనేకం చూసాం ఈ 7 సీజన్లో జరిగిన 7 సీజన్లో. సో అందువల్ల ఒక 10,000 ఓట్లు గౌతమ్కి ఒకేసారి పెరిగినా, లేకంటే ఒక 5,000 ఓట్లు నిఖిల్కి తగ్గిపోయినా కూడా మళ్ళీ ఇద్దరు సమానం అయిపోతారు. ఒక ఓటు అటు ఇటు అయితే కూడా రిజల్ట్ మారిపోవచ్చు. సో అందువల్ల ఖచ్చితంగా ఎవరికి ఓట్లు వేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు వేయండి. గౌతమ్ కృష్ణకు కూడా గెలిచే ఛాన్స్ ఉంది. అట్ ది సేమ్ టైం నిఖిల్ గ్యారంటీ గెలుస్తాడు అనుకున్నాడు. లాస్ట్ మినిట్లో ఏమైనా తేడా వస్తే నిఖిల్ ఓడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. లేదని మొత్తానికి కొట్టేయడానికి లేదు. కానీ ఇప్పుడున్న ప్రకారం ఖచ్చితంగా నిఖిల్కే అవకాశాలు చాలా 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 ఎక్కువ ఉన్నది. గెలవడానికి నిఖిల్కే అవకాశాలు ఉన్నాయి. సో ఇది వీళ్ళిద్దరి విషయం. అయితే 3rd, 4th, 5th పొజిషన్లో ఉన్న వాళ్ళకి అసలు ఏమాత్రం తేడా లేదు. ఏదో 1%, 2%, అంటే కొన్ని 100 ఓట్ల తేడాలు వచ్చినా కూడా వాళ్ళు ఇట్టట్టు అయిపోతారు. సెకండ్ ఉన్నాడు 3rdకి వచ్చేస్తారు, లాస్ట్లో ఉన్నవాళ్ళు 4th వచ్చేస్తారు. లేదంటే లాస్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఒక సడన్గా ఎవరన్నా 2,000 ఓట్లు 3,000 ఓట్లు తప్పని పడినాయి అనుకోండి, లాస్ట్ నుంచి 3rd పొజిషన్ కూడా వచ్చేసిన పెద్ద ఆశ్చర్యపోకల. అందువల్ల ఏంటంటే ఇప్పుడు అంత థర్డ్ పొజిషన్ ఎవరు, 4th పొజిషన్ ఎవరు, 3rd పొజిషన్ 4th పొజిషన్ కూడా తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ట్విస్ట్ అంతా ఏంటంటే సూట్ కేసులు ఎవరు పట్టుకెళ్తారు, ఎవరు తెలివైన వాళ్ళు ఎవరు సూట్ కేసు పట్టుకెళ్ళిపోతారు. అందరికన్నా ఆఖరి పొజిషన్లో ఈ రోజు దాకా ఉన్న అవినాష్ తెలివిగా ఒక రేంజ్ దాకా డబ్బులు సూట్ కేసు పెంచుకుని 5 లక్షల నుంచి 10 లక్షల దాకా పెంచుకుని 10 లక్షల దగ్గర పట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఎర్రళ్ళు అయ్యేది 4th పొజిషన్లో ఉన్నాడు. అంటే అవినాష్ కన్నా ఇప్పుడు ప్రస్తుతానికి అవినాష్ కన్నా పైన ఉన్న నబీలు ఏది లేకుండా మిగిలిపోతాడు 4th పొజిషన్లో. అలా కాకుండా నబీలో లేదంటే అవినాష్ టక్కని సూట్ కేసులో 1-2 సూట్ కేసులు పట్టుకుని వెళ్ళిపోయారు, 5 లక్షల 10 లక్షల పట్టుకెళ్ళిపోయారు అనుకోండి, 3rd పొజిషన్లో ఉన్నా కూడా అలా కేవలం 3rd పొజిషన్లో ఉన్న సంతృప్తితోటి ప్రేరణ బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంకొక డేంజర్ ఏంటంటే అసలు ఈ 3rd పొజిషన్లో ఉన్న వాళ్ళు 3rd పొజిషన్లో ఎవరున్నారనే ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత, ఒకళ్ళు ఫస్ట్ అడుగుతారు, తర్వాత ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత 4th and 5th పొజిషన్లో ఉన్న వాళ్ళలో ఎవరైనా చాలా ఎక్కువ డబ్బులు అంటే 15 లక్షల దాకా కూడా వెళ్ళిపోయి ఆ 15 లక్షలు పట్టుకుపోయారు అనుకోండి, 15 లక్షలు 20 లక్షలు పట్టుకుపోయారు అనుకోండి, వాళ్ళు తెలివైన వాళ్ళు అవుతారు రన్నర్ కన్నా కూడా. ఎందుకంటే విన్నర్ ప్రైజ్ మనీలోంచి తగ్గిపోతుంది. 50 లక్షల్లో 20 లక్షలు పోయింది అనుకోండి, లేదా 15 లక్షలు పోయింది అనుకోండి, పోనీ ఒక 20 లక్షలు పోయింది అనుకోండి, 35 లక్షలకు వచ్చేస్తుంది. మళ్ళీ దాంట్లో విన్నర్కి రన్నర్కి ఇట్లా రకరకాలుగా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ సూట్ కేసుల మీద ఉన్నాయి ఇప్పుడంతా కూడా. యాక్చువల్ గౌతమ్ 2nd పొజిషన్లో ఉన్నాడన్న విషయం గౌతమ్ తెలియదు. గౌతమ్ ఒకవేళ ఏదైనా సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, పెద్ద సూట్ కేసు ఏదైనా పట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, గౌతమ్ తెలివైనాడు అవుతాడు, అయ్యే అవకాశం ఉంది. లేదా విన్నర్ అతనికి లాస్ట్ మినిట్లో ఇందాక నేను చెప్పినట్టు 10,000 ఓట్లు టక్కని పడినాయి అనుకోండి, లాస్ట్ మినిట్లో అతను విన్నర్ పొజిషన్లో ఉండొచ్చు, తెలియదు అతనికి. కానీ సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, 20 లక్షల సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోయాడు, 20 లక్షల 10 లక్షల సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, అతను తెలివైనాడు అయిపోతాడు. అక్కడ 10 లక్షల దాకా 3rd పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఎవరు కాబట్టి అప్పుడు అతను తెలివైనాడు అయిపోతాడు. వీళ్ళకి ఏది జరుగుతుంది, ఎక్కువ డబ్బులు ఎక్కువ సూట్ కేసు పట్టుకుని ఇప్పుడు, ఎందుకంటే అందరూ సమాన స్థాయిలో ఉంటే ఓకే, ఎవరు కేవలం ఇద్దరు మాత్రం సమాన స్థాయిలో ఉండి మిగతా వాళ్ళంతా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఎవరు సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోతే వాళ్ళు తెలివైన వాళ్ళ కింద లెక్క. సో ఎవరు సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోతారు, విన్నర్ రన్నర్ అనేది సరే అక్కడ ఆ ఫైట్ ఎలా జరుగుతుంది అనుకోండి, ఓటింగ్ పరంగా అది ఒక ఫైట్ జరుగుతుంది. కానీ సూట్ కేసుల పరంగా ఎవరు తెలివైన వాళ్ళుగా ప్రూవ్ అవుతారు, ఎవరు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఏది లేకుండా మిగిలిపోతారు, ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్.
లేదంటే అసలు ఏ సూట్ కేసు తీసుకోకుండా ఎవరు మిగిలిపోతారు. లాస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు సరే వదిలేయండి. అందువల్ల సూట్ కేసులు ఓటింగ్ ఎలాగైతే ఎవరు గెలుస్తారు అన్నది ఇంట్రెస్టింగ్గా ఉందో, ఎవరు సూట్ కేసులు పట్టుకెళ్ళిపోతారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఆ సూట్ కేసులు పట్టుకెళ్ళాలంటే కూడా ఫస్ట్ ఒకళ్ళని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఉన్న 5గురిలో ఫస్ట్ ఒకళ్ళని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది సూట్ కేసు కన్నా ముందే. సో అందువల్ల మీరు ఎవరైతే మీ కంటెస్టెంట్ అనుకుంటారో వాళ్ళు 5th పొజిషన్లో ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు మీ మీదే ఉంది. ఓటర్స్ 5th పొజిషన్లో లేకుండా చూసుకుంటే సూట్ కేసుల కాంపిటీషన్లోకి వచ్చే అవకాశం ఉంది. సరే అక్కడ తెలివిగా వ్యవహరిస్తారా, మీ క్యాండిడేట్ తెలివిగా లేకుండా వ్యవహరిస్తాడా అనేది వేరే విషయం. కనీసం ఆ సూట్ కేసుల కాంపిటీషన్లోకి రావాలంటే కూడా మీ క్యాండిడేట్ కనీసం 5th పొజిషన్లో లేకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ ఒక్కోసారి ఆ 5th పొజిషన్లో ఉన్న వాళ్ళని ఏ సూట్ కేసు గురించి అడగకుండానే ఓటర్స్ ప్రకారం మీరు ఎలిమినేటెడ్ అని చెప్పేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. ఏదైనా మీరు అనుకున్న క్యాండిడేట్, మీరు ఎవరైతే ఓట్లు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువ ఓట్లు చేయడానికి, లేదంటే ఎక్కువ ఓట్లు చేయించడానికి కూడా ప్రయత్నాలు చేయండి. ఆఖరి నిమిషంలో ఏదైనా జరగచ్చు. అక్కడ రన్నర్ విషయంలో ఏదైనా జరగచ్చు. ఈ సూట్ కేసుల వ్యవహారంలో కూడా ఏదైనా జరగచ్చు. రెండు కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్. సో ఈ 2 పాయింట్లో ఏది జరుగుతుంది అనేది చూద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మన ఛానల్స్ వేదాంత ఛానల్, అట్ ది సేమ్ టైం ఈ బిగ్ బాస్కి సంబంధించి, సినిమాలకు సంబంధించి, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి వచ్చే సినిమా వేదాంత ఛానల్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.